ఇక త్రిబులర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవరా. ఇక దేవరా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా మూవీ ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వారి కోసం ఓ క్రేజీ న్యూస్. దేవరాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. ఇక ఆ పాటలో ఓ స్టార్ హీరోయిన్ తన డ్యాన్స్ తో అలరించనున్నారని తెలుస్తుంది. ఇక తారక్ తో కలిసి స్టెప్పులు వేయనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దేవరా చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక తారక్ సరసన హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగు మూవీలో ఇదే ఆమెకు తొలి చిత్రం కావడం విశేషం. ఇక దేవరా సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు పూజా హెగ్డే కూడా అలరించనున్నారట. అయితే బుట్టబొమ్మది ఫుల్ లెంత్ రోల్ కాదట. తారక్ సరసన ఓ ఐటమ్ సాంగ్ లో ఆమె స్టెప్పులు వేయనున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేసేందుకు పూజ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేతాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు పూజా హెగ్డే. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి తెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారని ఫిలిం నగర్ టాక్. ఇక సౌత్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ స్వరపరిచిన ఓ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ పూజా హెగ్డే తమ డాన్సులతో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే దీనిపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మ్ రాలేదు. కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం తారక్ పూజ కలిసి డ్యాన్స్ చేస్తే అదిరిపోతుందని, ఆ పాట కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. ఇక డ్యాన్స్ లో ఎన్టీఆర్ కు ఆమె సరైన పోటీ అని అంటున్నారు. ఇక అందులోనూ పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలు లేక డల్ అయిపోయారు. ఇక వరుసగా ఫ్లాప్లు రావడంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ సరసన సాంగ్ లో కనిపించే ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక గతంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు బుట్టబొమ్మ. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.